నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే పల్స్ రేట్. ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి ఫ్యాటీ లివర్. జీవనశైలి మార్పులతో ఫ్యాటీ లివర్ ముప్పు పెరిగిపోతుంది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఇది సాధారణ లివర్ సమస్యల కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ సమస్య గత కొన్నేళ్లలో ఎందుకు వేగంగా పెరుగుతోంది? ప్రారంభ దశలో ఫ్యాటీ లివర్ కు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇలాంటి ఆసక్తికర అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ సంతోషం నారాయణకర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్తే మేడం. యాక్చువల్గా ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? సాధారణ అంటే లివర్ సమస్యల కంటే ఎందుకు ఇది డిఫరెంట్గా ఉంటుంది? సో ఫ్యాటీ లివర్ అనేది ఒక లివర్ ప్రకారంగా లివర్ డిసీజ్ అనమాట. ఓకే. ఇది ఈ మధ్యలో ఎక్కువ అయింది పర్సంటేజ్. సో నార్మల్గా మన లివరు మన మెటబాలిజం, మన బాడీ ఫంక్షనింగ్, డైజెషన్కి అన్ని దానికి హెల్ప్ చేస్తుంది. ఈ పార్ట్లో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ దాంట్లో లెస్ దెన్ 5% ఫ్యాటే ఉండాలి లివర్లో. సో ఈ లివర్ సెల్స్లో ఫ్యాట్ పర్సంటేజ్ మోర్ దెన్ 5% అయినప్పుడు మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో ఇది ఒక బినైన్ ప్రాబ్లం. ఇనీషియలీ దానివల్ల ఏం సిమ్టమ్స్ ఉండవు, బట్ యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ మనకి డిఫరెంట్ డిసీజెస్ అనేది వస్తాయి. అడ్వాన్స్డ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, సిరోసిస్ వస్తుంది, లివర్ క్యాన్సర్ రావచ్చు. సో లివర్ రిలేటెడ్ అన్ని కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. సో ఇది ఒక బినైన్ ప్రాబ్లం, లైఫ్ స్టైల్ డిసీజ్, బట్ వీ షుడ్ బి కేర్ఫుల్ అనమాట ఈ ప్రాబ్లంలో. సో దానికి ఏ విధంగా మనము ఇవాల్యుయేట్ చేయాలి అనేది మనం ఫర్దర్ డిస్కషన్ చేద్దాం. ఓకే. ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అనుకోవచ్చు అంటారు. సో ఇది రావడానికి మెయిన్ రీజన్ మన మోడర్నైజేషన్, మన లైఫ్ స్టైల్ చేంజెసే మెయిన్ ప్రాబ్లం దీంట్లో. సో మోడర్నైజేషన్ అంటే ఒకటి మన డైట్ అనేది చాలా చేంజెస్ వచ్చింది ఈ మధ్యలో. అందరూ హై క్యాలరీ డైట్ తీసుకుంటున్నారు, లాట్ ఆఫ్ షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ తీసుకుంటున్నారు, హై ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న డైట్ తీసుకుంటున్నారు. తర్వాత మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఎవరు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు, డెస్క్ జాబ్లు ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ ది టైం. తర్వాత వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగింది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కండిషన్స్తో. సో ఇదన్నీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరైనా మనకి ఆల్కహాల్ కూడా తీసుకుంటున్నారంటే సో ఇది కొంచెం ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి మనకి అడ్వాన్స్డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ప్రత్యేకించి ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, ఏం చేస్తే కంట్రోల్ అవుతుంది? సో ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేయడానికి ఫస్ట్ మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాలరీ కన్జంప్షన్ అనేది తగ్గించాలి. సెకండ్, మనం ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటే అది తగ్గించుకోవాలి. నెక్స్ట్, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి. అట్లీస్ట్ 10,000 స్టెప్స్ డైలీ నడవాలి. మన డైట్లో అట్లీస్ట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, బాడీ ఎక్సర్సైజెస్లో మనకి ఎరోబిక్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ రెండూ చేయాలి. అట్ ది సేమ్ టైం మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. దానికి మనం యోగా వాడుకోవచ్చు, లేదంటే మెడిటేషన్ వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనము షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ తగ్గించుకోవాలి. సో ఈ అన్ని చేంజెస్ చేస్తే గ్రాడ్యువల్గా మన బాడీ వెయిట్ అనేది తగ్గి సో గ్రాడ్యువల్గా ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ ఫ్యాటీ లివర్ ఉంది అని సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎవరికైనా? సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సైలెంట్ ప్రాబ్లం. ఇనీషియలీ మనకి అడ్వాన్స్ స్టేజెస్ వచ్చే వరకు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. బట్ సమ్ పేషెంట్స్, ఒక 10% పేషెంట్స్లో సైలెంట్ డిసీజ్ ఉంటే కూడా వాళ్ళు కొంచెం వేగ్ అబ్డామినల్ పెయిన్, లేదంటే డిస్కంఫర్ట్ రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్లో చెప్తారు. అది కాకుండా కాన్స్టెంట్ టైర్డ్నెస్ అనేది కూడా ఒక లివర్ రిలేటెడ్ సిమ్టమ్. బట్ ఇది ప్రోగ్రెస్ అయ్యి మనకి అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్తే అప్పుడు లివర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేది కనపడతాయి మనకి. ఓకే. ఫుడ్ విషయంలో ప్రత్యేకించి ఫ్యాటీ లివర్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? సో ఎప్పుడైనా మన హెల్త్ కోసము బ్యాలెన్స్డ్ డైటే వాడుకోవాలి. సో వాట్ నాట్ టు డూ అంటే ఏం చేయకూడదు అది చెప్తాను. ప్రధానంగా మనము మెయిన్ క్యాలోరిక్ రిస్ట్రిక్షన్ అనేది కంపల్సరీగా చేయాలి. కార్బోహైడ్రేట్ రిచ్, షుగర్ కంటైనింగ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే మన క్యాలోరీ అనేది ఎక్కువైపోతుంది. దట్ విల్ లీడ్ టు ఒబిసిటీ అవుతుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. ఫ్యాట్ ఎక్కువ ఉండకూడదు మన డైట్లో. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మన తినే ఫుడ్ ప్రోటీన్ కన్జంప్షన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడున్న దాంట్లో షుగర్ కంటైనింగ్ డ్రింక్స్, ఎస్పెషల్లీ కోల్డ్ డ్రింక్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, యాడెడ్ షుగర్తో మనకి మార్కెట్లో ఫ్రూట్ జ్యూస్ అని దొరుకుతాయి, అదన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో ఆల్ దీస్ హై క్యాలరీ అండ్ హై ఫ్యాట్ డైట్స్ మనకి ఈ ప్రోగ్రెసివ్ ఫ్యాటీ లివర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మెయిన్ కాన్సెప్ట్ అంటే క్యాలోరిక్ రిస్ట్రిక్షన్ చేయాలి, ఒబిసిటీని ప్రివెంట్ చేసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి.
ఓకే. ఈ ఫ్యాటీ లివర్ని కనుక నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్ కావచ్చు, లివర్ క్యాన్సర్ కావచ్చు వస్తాయి అంటున్నారు. సో అవి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి రావడానికి? సో మనకి ఇప్పుడు 100 పేషెంట్స్ మన దగ్గర ఫ్యాటీ లివర్ వాళ్ళు ఉన్నారంటే దాంట్లో 20% పేషెంట్స్కి వాళ్ళు జెనెటికలీ ప్రోన్ ఉంటారు ఇది అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళడానికి, వాళ్ళు ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అవుతుంది. రిమైనింగ్ పేషెంట్స్లో కూడా ప్రోగ్రెషన్ ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. సో అందుకే మనం ఎవరైనా ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఇమీడియట్లీ మనం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవాలి. వాళ్ళు కొన్ని టెస్టులు చేసి ఇదేమైనా అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అని కనుక్కొని దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు, లైఫ్ స్టైల్ చేంజెస్ని అడ్వైస్ చేస్తారు. అది ఫాలో చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్ని ఇనిషియల్ స్టేజెస్లో రివర్స్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. ప్రత్యేకించి వ్యాధిని అంటే ఈ ఫ్యాటీ లివర్ని గుర్తించడానికి ఎలాంటి టెస్టెస్ చేయించుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది? సో బేసికలీ మనకి ఇనీషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏం లేదు కాబట్టి హెల్త్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్కి. సో హెల్త్ చెకప్స్లో మనం బేసిక్ అల్ట్రాసౌండ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ అల్ట్రాసౌండ్ ఏదో డిఫరెంట్ రీజన్కి చేస్తారు, దాంట్లో ఫ్యాటీ లివర్ ఉందని తెలుస్తుంది. అది కాకుండా ఇన్ కేస్ ఫ్యాటీ లివర్ ఉంది, సో లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం అప్పుడు ఎల్ఎఫ్టీ టెస్ట్ చేస్తాము. ఈ పేషెంట్స్కి మనం స్క్రీనింగ్ కూడా చేయాలి, హెపటైటిస్ బి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నాయా, పేషెంట్ ఏమైనా యాక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఏమైనా చేస్తున్నారా అన్నది తెలుసుకోవాలి. సో ఈ బేసిక్ టెస్ట్స్ చేశాక మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఇది సింపుల్ బినైన్ ప్రాబ్లమే ఉందా, ఏమైనా అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందా అని తెలుసుకొని దాన్ని బట్టి మనము ఆ డిసీజ్ స్టేజింగ్ చేసి మెడికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా అడ్వాన్స్డ్ కేర్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా లివర్ డిసీజ్ కానీ తెలుస్తుంది. ఓకే. ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? సో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది, అది లివర్ని డ్యామేజ్ చేస్తుంది అని ఇవాల్యుయేషన్ తర్వాత తెలిస్తే ఫస్ట్ వాళ్ళు గ్యాస్ట్రో స్పెషలిస్ట్ని కలవాలి. సో ఇనీషియల్ స్టేజింగ్ అయిపోయాక మనము ఇది జస్ట్ బినైన్ ప్రాబ్లం అంటే మనం అప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది సజెస్ట్ చేస్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్లో వెయిట్ రిడక్షన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఉన్న ప్రజెంట్ వెయిట్ నుంచి అట్లీస్ట్ 10% బాడీ వెయిట్ తగ్గితే మనకి అప్పుడు ఆ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది లివర్లో తగ్గే ఛాన్స్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, మనకి అడ్వాన్స్ స్టేజెస్లో వెళ్ళిపోయింది, లివర్ ఫైబ్రోసిస్ అవుతుంది, లివర్ ఎంజైమ్స్ పెరుగుతున్నాయి టెస్ట్లు అంటే ఆ స్టేజెస్లో మనకి కొన్ని లివర్ మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఫైబ్రోసిస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, ఆ ఎంజైమ్ లెవెల్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ సిరోసిస్ అయిపోయింది, అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళింది అంటే అప్పుడు మనం ఆ సిరోసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి చేయొచ్చు. ఆ కేసెస్లో మనకి ఎంత పర్సెంటేజ్ ఫైబ్రోసిస్ తెలుసుకోవడానికి లివర్ బయాప్సీ కూడా అవసరం పడవచ్చు. ఇట్లానే వదిలేస్తే మనకి లివర్ క్యాన్సర్ వచ్చి లేదంటే సిరోసిస్ వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎవరికైనా వస్తుందంటారా? స్పెసిఫిక్గా కొంతమందికి రిస్క్ ఉన్న వాళ్ళకి వస్తుంది? హై రిస్క్ అంటే ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటున్నారు రెగ్యులర్గా, డయాబెటీస్ ఉంది, ఒబిసిటీ ఉంది, ఈవెన్ థిన్ పేషెంట్స్ కూడా 7 to 8% ఆఫ్ థిన్ పేషెంట్స్లో కూడా మనకి ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. దాంట్లో అది మెటబాలిజం, ఇంటెస్టైన్లో ఎక్కువ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి ఆ ఆల్కహాల్ సబ్స్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన లివర్కి కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఓన్లీ ఒబిస్డ్ పేషెంట్ కాకుండా థిన్ పేషెంట్స్ కూడా ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. సో అందుకే ఎవ్రీ పేషెంట్ మనము హెల్త్ చెకప్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ని స్క్రీన్ చేసుకొని మనము దానికి మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఫ్యాటీ లివర్కి ప్రత్యేకించి ఏమైనా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటూ ఉంటుందంటారా? ఓన్లీ జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే సరిపోతుందా? ఫస్ట్ ప్రిడామినెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్గా ఉంది. అది కాకుండా మనకి బేస్డ్ ఆన్ లివర్ స్టేజింగ్ ఎట్లా ఉంది, ఆ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉందా, ఇన్ఫ్లమేటరీ స్టేజ్లో ఉందా, సిరోసిస్ అయిందా, లివర్ క్యాన్సర్ ఏమైనా వచ్చిందా, ఆ స్పెసిఫిక్ స్టేజెస్ బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఫైబ్రోసిస్ ఉంటే మనము రివర్స్ చేసుకోవచ్చు మెడికేషన్స్ వాడి, వెయిట్ లాస్ చేసి. ఇన్ కేసు డయాబెటీస్ కూడా ఉంది, అసోసియేటెడ్ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా సిరోసిస్ అయింది అంటే మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషనే ట్రీట్మెంటు. లివర్ క్యాన్సర్ వచ్చిందంటే దానికి స్పెసిఫిక్గా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే. చాలా మందికి లివర్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పేసి అని ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా లివర్ ఫ్యాటీ ద్వారా? ఇంతకుముందు మనకి లివర్ సిరోసిస్ వచ్చింది, లివర్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పేది. సో అప్పుడు ఆల్కహాల్, లివర్ ఇన్ఫెక్షన్స్ కామన్ కాజ్ ఉండే. ఇప్పుడు ఈ టైంలో మనకి ఇంక్రీజ్డ్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ అయిన వల్ల, ఫుడ్ డైట్ మనది చేంజ్ అయిన వల్ల సో మనకి ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. జనరల్ పాపులేషన్లో 40% పాపులేషన్కి ఫ్యాటీ లివర్ ఈ మధ్యలో ఉంది. ఈవెన్ చిల్డ్రన్స్, మనకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా ఒబిసిటీ కామన్ అయింది. పీడియాట్రిక్
ఫ్యాటీ లివర్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇవన్నీ కిడ్స్ తర్వాత ఈ యంగ్ ఏజ్ అడల్ట్స్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 to 10 yearsలో మనకు ఒక పెద్ద ఫైనాన్షియల్ బర్డన్ అనేది క్రియేట్ చేస్తుంది, హెల్త్ కేర్ బర్డన్ అనేది ప్రివెంట్ చేస్తుంది. అందుకే మనము ఈ ఫ్యాటీ లివర్ గురించి చాలా అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తున్నాము. సో ఫ్యాటీ లివర్ అనేది మనము ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. ఆ స్క్రీనింగ్లు ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ని, లివర్ స్పెషలిస్ట్ని కలిసేది బెటర్. ఓకే, మెడికోర్ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఫ్యాటీ లివర్కి సంబంధించి? సో ఎవరైనా ఫ్యాటీ లివర్ ఉంది అని వస్తే మన దగ్గర ఫస్ట్ ఓపీడీ బేసిస్లో మనం కొన్ని టెస్ట్స్ అనేది చేపిస్తాము. దాంట్లో అల్ట్రాసౌండ్ అబ్డమెన్ ఉంటుంది, ఫైబ్రో స్కాన్ అని టెస్ట్ చేస్తాము, ఎల్ఎఫ్టీ టెస్టులు చేస్తాము, కొన్ని హెపటైటిస్ బీసీ వైరల్ టెస్ట్ చేస్తాము. ఈ బేసిక్ టెస్ట్ అయిపోయాక మనకి ఒక ఫైబ్రోసిస్ ఏమైనా ఉందా, సిరోసిస్ ఏమైనా ఉందా, తర్వాత మనకి ఈ జస్ట్ బినైన్ ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది. సో బినైన్ ప్రాబ్లం ఉంది, ఒబిసిటీనే మెయిన్ కాజ్ ఉందంటే దానికి మనము న్యూట్రిషనిస్ట్ తర్వాత ఎక్సర్సైజెస్ అనేది సజెస్ట్ చేస్తాము. డైటీషియన్ గైడెన్స్లో మనం డైట్ మోడిఫికేషన్ చేసి వాళ్ళకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాము. ఇన్ కేస్ మనకి అడ్వాన్స్డ్ ఫైబ్రోసిస్ ఉందంటే దానికి మెడికేషన్స్ ఇస్తాము. ఎట్ ద సేమ్ టైం మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేపిస్తాం. ఇన్ కేస్ అడ్వాన్స్డ్ ఒబిసిటీ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, ప్రీ డయాబెటిక్ ఉన్నారు, దానికి మనకి ఎండోస్కోపిక్ థెరపీస్ ఉంటాయి ఆ ఒబిసిటీ తగ్గడానికి. అట్ ది సేమ్ టైం సర్జికల్ మేనేజ్మెంట్, బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్ కూడా ఉంటుంది ఆ ప్రాబ్లమ్ని రివర్స్ చేయడానికి. ఎవరికైనా సిరోసిస్ ఉందంటే మనకి సిరోసిస్ మేనేజ్మెంట్ ఉంది, కాంప్లికేషన్స్ ఆఫ్ సిరోసిస్ మేనేజ్ చేస్తాము. ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ మన దగ్గర లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో అకార్డింగ్ టు పేషెంట్ కండిషన్ మనము ఆ ట్రీట్మెంట్ ప్రయారిటీస్ అనేది డిసైడ్ చేస్తాము. ఓకే, వెయిట్ కనుక మేనేజ్ చేయగలిగితే దీని ఫ్యాటీ లివర్ నుంచి తప్పించుకోవచ్చు అంటారా కొంతవరకైనా? డెఫినెట్గా మనకి వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒబీస్డ్ ఉన్నారు బట్ బినైన్ ఫ్యాటీ లివర్ ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్కి రాలేదు అంటే వాళ్ళు 10%, ఎవరైనా 80 kg ఉన్నారు, సో 8 kg వెయిట్ లాస్ చేస్తే కూడా వాళ్ళకి సిగ్నిఫికెంట్గా ఫ్యాటీ లివర్ రిడక్షన్ అనేది అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో అందరూ ఒబీస్డ్ ఉన్న వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది డయాబెటీస్ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ డయాబెటీస్ తర్వాత ఫ్యాటీ లివర్ రెండు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పొటెన్షియల్ డయాబెటిక్ పేషెంట్స్ అనమాట. సో ఫ్యాటీ లివర్ ఉంది అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మార్కర్. సో మార్కర్ లివర్ డిసీజ్ వచ్చేకు ముందే వాళ్ళకి హార్ట్ డిసీజ్, డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ ఉంది అంటే లివర్ డిసీజ్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా మనము కొలెస్ట్రాల్ లెవెల్స్, తర్వాత హార్ట్ డిసీజ్కి స్క్రీనింగ్, తర్వాత మనం ఈ కాంప్లికేషన్స్కి అన్ని ఇవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎవరికైనా డయాబెటీస్ ఉంది, ఫ్యాటీ లివర్ కూడా ఉంది అంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటా మనం ఫిజికల్ యాక్టివిటీ, డైటరీ మోడిఫికేషన్ చేస్తే అది రివర్స్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ ఫ్యాటీ లివర్తో పాటు ఏవైనా అదర్ డిసీజెస్ కనుక ఉంటే కనుక వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్? సో ఫ్యాటీ లివర్తో పాటు ఒక్కొక్కసారి మనకి పేషెంట్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటుంది. సో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ కూడా ఉంటుంది. దాంట్లో మనము ఆల్కహాల్ రిస్ట్రిక్షన్, తర్వాత హెపటైటిస్ బీసీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు లివర్కి. సో ఆ హెపటైటిస్ బీసీ కంట్రోల్ చేయడానికి మనము ఇన్ఫెక్షన్కి మెడిసిన్స్ ఇస్తాం. ఎట్ ది సేమ్ టైం ఫ్యాటీ లివర్ కూడా మేనేజ్ చేస్తాము. అదర్ దాన్ దిస్ మనకి మెడికల్ కండిషన్స్ ఉంటాయి డిఫరెంట్. దాంట్లో మనకి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళందరూ కలిసి మనం ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ని అట్ ది సేమ్ టైం ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయంటే అది కూడా మేనేజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ప్రత్యేకించి చాలామంది వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది అని అంటారు. అలా అని ఏమైనా ఉంటుందంటారా? లేదా నార్మల్ పర్సన్స్ కూడా, అంటే వాళ్ళ వెయిట్లో కనిపించకపోవచ్చు కానీ వాళ్ళ బాడీలో ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? డెఫినెట్గా మన వెస్టర్న్ పాపులేషన్ కంపేర్ చేస్తే ఇండియన్ పాపులేషన్లో మసిల్ మాస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ మసిల్ మాస్కి ఆ ఫ్యాట్ పర్సంటేజ్కి కంపేర్ చేస్తే మనకి ఈ ఫ్యాటీ లివర్ బాడీ ఫ్యాట్, ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ హై ఉంది ఇండియన్ పాపులేషన్కి. సో ఈవెన్ దో మనం చూస్తే థిన్ బిల్ట్ కనపడితే కూడా ఫ్యాట్ పర్సంటేజ్ బాడీలో ఎక్కువ ఉంటుంది. 7 to 8% ఈవెన్ థిన్ బిల్ట్, ఇంకా బిఎంఐ అనేది నార్మల్ ఉంటే కూడా వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కేసెస్లో మనకి ఫ్యాటీ లివర్తో ఇంటెస్టైన్లో బ్యాడ్ బ్యాక్టీరియా నెంబర్ పెరిగి ఫుడ్ని అబ్నార్మల్గా డైజెస్ట్ చేసి కొన్ని స్పెసిఫిక్ ఆల్కహాల్స్ అనేది మన ఇంటెస్టైన్లో తయారవుతాయి. అది కూడా లివర్కి ఎఫెక్ట్ చేసి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. సో ఈవెన్ థిన్ బిల్ట్ పాపులేషన్ కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందరూ హెల్త్ చెకప్స్ చేసుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ స్క్రీన్డ్. ఓకే, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు
ప్రికాషన్స్ తీసుకుంటారు, మెడిసిన్ వాడతారు. Hmm. బట్ ఇన్ కేస్ ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నారు, Hmm. రాకుండా ఉండాలి అన్నవారు ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? సో ఎవరికి ఫ్యాటీ లివర్ లేదు బట్ ఫ్యాటీ లివర్ రాకూడదు అని ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్, వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. డైలీ అట్లీస్ట్ 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో డైలీ వాళ్ళు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని 10,000 స్టెప్స్ వాక్ చేసుకోవాలి. తినే ఫుడ్లో క్యాలోరిక్ రిస్ట్రిక్షన్ కొంచెం చేసుకొని హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. షుగర్ కంటైనింగ్ డ్రింక్స్, ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ ఉంటాయి, షుగర్ కంటైనింగ్ జ్యూసెస్ ఉంటాయి, అది అవాయిడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి. రెడ్ మీట్ మనం ప్రిఫరెన్షియల్గా అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఎట్ ది సేమ్ టైం ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. సో అది కాకుండా మనము స్ట్రెస్, వర్క్ ప్లేస్ స్ట్రెస్ అనేది ఉంటుంది, ఆ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. దానికి మెడిటేషన్ ఉండి యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైనా డెస్క్ జాబ్లో ఉన్నారు కాన్స్టెంట్గా 8 to 10 అవర్స్ అంటే మధ్య మధ్యలో లేచి మనం వాక్ అనేది చేసుకోవాలి. సో ఓవరాల్ మనం ఫిజికల్ యాక్టివిటీ, డైట్ ఈ రెండు కంబైన్డ్గా ఉంటే మనకి ఫ్యాటీ లివర్ ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు స్పెషల్ కేర్ ఎలాంటివి తీసుకోవాలి? సో ఫ్యాటీ లివర్ ప్రెగ్నెన్సీలో ఉంది అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ ఉన్న లేడీస్కి పీసీఓడి అనే ప్రాబ్లం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది హార్మోన్ రిలేటెడ్. సో ఒబిసిటీ, ఈ ఫ్యాటీ లివర్, పీసీఓడి రెండు దానికి రిలేటెడ్ ఉంటుంది. సో వాళ్ళకి వెయిట్ లాస్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది, అట్ ది సేమ్ టైం పీసీఓడి కూడా రివర్స్ అవుతుంది, వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇది ప్రీ కన్సెప్షువల్ పీరియడ్లో. ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏమి మెడికేషన్స్ అనేది ఉండదు, ఆ టైంలో ప్రికాషన్స్ తీసుకుంటాము. బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ వాళ్ళు వాళ్ళ వెయిట్ అనేది రిడ్యూస్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫ్యాటీ లివర్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్యాటీ లివర్ రావడానికి ప్రత్యేకించి మినిమం ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నది ఏమైనా ఉంటుందంటారా? అలాంటిది ఏం లేదు ప్రజెంట్గా మనకి. ఈవెన్ ఇఫ్ మనం స్కూల్స్కి వెళ్ళి ఆ బిఎంఐస్ చెక్ చేస్తే, ఆ స్కూల్ చిల్డ్రన్లు కూడా మనము స్క్రీనింగ్ చేస్తే చాలా చిల్డ్రన్ అనేది ఓబిసిటీ ఉన్నారు. ఆ కిడ్స్కి మనం స్క్రీనింగ్ చేస్తే, అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేస్తే ఫ్యాటీ లివర్ అనేది కామన్గా ఈవెన్ పిడియాట్రిక్ చైల్డ్ గ్రూప్లు కూడా కనపడుతుంది. సో అందుకే మనం ఫిజికల్ యాక్టివిటీ, డైట్ని స్కూల్ ఏజ్ నుంచే మనము ట్రైనింగ్ అనేది ఇస్తే బెటరు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే బెటరు. లేదంటే ది కమింగ్ ఇయర్స్, నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మనకి ఫ్యాటీ లివర్ అనేది ఒక సిగ్నిఫికెంట్ హెల్త్ బర్డన్ అనేది క్రియేట్ అవుతుంది మన కండిషన్, మన ఇండియాలో. ఓకే, ఫ్యాటీ లివర్ ఉందని లాస్ట్ స్టేజ్లో కనుక తెలిస్తే కనుక వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ పర్సన్ కింద అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? లాస్ట్ స్టేజ్లో అంటే యూజువల్లీ మనకి అప్పుడు సిరోసిస్ అయ్యి, సిరోసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చి ఉంటాయి. ఆ స్టేజ్లో మనకి ట్రీట్మెంట్ అనేది మెయిన్లీ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసేది. తర్వాత ఇఫ్ ఫిజియబుల్ మనం లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది. లివర్ ట్రాన్స్ప్లాంటే అడ్వాన్స్ స్టేజ్లో మనకి క్యూరేటివ్ ఆప్షన్ అన్నమాట. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. విజయవాడ నుంచి రమా. రమా గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అన్నారండి, ఆ. దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? నీకు ఏమైనా డయాబెటీస్ ఉందండి? లేదండి, నాకు ఎటువంటి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ ఏమి లేవండి. ఏమీ లేదు. సో ఇప్పుడు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉందని చెప్పారంటే ఫస్ట్ మనం కొన్ని లివర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫైబ్రో స్కాన్, తర్వాత ఎల్ఎఫ్టీ టెస్ట్ అని చేయాలి. సో అదర్ దాన్ ఫ్యాటీ లివర్, బినైన్ ఫ్యాటీ లివర్ కాకుండా హెపటైటిస్ బిసి ఇన్ఫెక్షన్ కూడా ఒక రీజన్ అన్నమాట మనకి ఫ్యాటీ లివర్ రావడానికి. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి. తర్వాత లివర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఈ ఫ్యాట్ ఉన్న వాళ్ళనే తెలుసుకోవాలి. ఇది క్లియర్ అయితే, దాంట్లో ఏమీ ఫైబ్రోసిస్ లేదు, లివర్ డ్యామేజ్ అవ్వట్లేదు అంటే మనం జస్ట్ వెయిట్ లాస్ తర్వాత డైట్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ దాంట్లో టెస్ట్లు ఏమైనా అబ్నార్మల్ ఉన్నాయి అంటే మనం ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిస్తే బెస్ట్. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసిన తర్వాత చెప్పారండి, ఆయన ప్రాబ్లం ఏం లేదమ్మా అన్నారు. మెడిసిన్ కూడా ఏమి ఇవ్వలేదండి. ఓకే, సో మెడిసిన్ ఇవ్వలేదంటే ఇప్పుడు మనం జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. దాంట్లో వెయిట్ రిడక్షన్, ఇప్పుడు ఉన్న వెయిట్ నుంచి అట్లీస్ట్ ఒక 5 to 10% బాడీ వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. తర్వాత డైట్లో మనకి హై క్యాలరీ డైట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తే మనకు గ్రాడ్యువల్గా ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. ఓకే డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ వల్ల మన డైలీ ఎనర్జీ లెవెల్స్
ఎలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో యూజువలీ ఇనీషియల్ స్టేజెస్లో చాలామంది పేషెంట్స్ మనకి టైర్డ్నెస్ అనేది ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే మనకి లివరే మెయిన్ మన మెటబాలిజము, యాంటీబాడీస్ తయారవడానికి, తర్వాత డైజెషన్కి, తర్వాత మనకి బైల్ తయారవడానికి రీజన్. సో ఈ లివర్ అఫెక్ట్ అయినప్పుడు మనకి అన్ని యాక్టివిటీస్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల మనకి ఈ టైర్డ్నెస్ అనేది డే మొత్తం ఉండే ఛాన్స్ ఉంటుంది. రైట్ అప్పర్ అబ్డమెన్లో కొంచెం పెయిన్ ఉన్న ఛాన్స్ ఉంటుంది. సో ఇది కామన్ కంప్లైంట్. టైర్డ్నెస్ అనేది ఒక వేగ్ కంప్లైంట్ ఉంటుంది. సో యూజువలీ దీంతో పాటు ప్రజెంట్ అవుతారు చాలామంది పేషెంట్స్. ఓకే, సీజనల్ చేంజెస్ కూడా ఈ లివర్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? సీజనల్ అంటే యూజువలీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ ఎవరికైనా అడ్వాన్స్డ్ ఫ్యాటీ లివర్ ఉంది, దానిపైన సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆల్రెడీ డ్యామేజ్ లివర్ ఉన్నప్పుడు డెంగ్యూ హెపటోపతి ప్రాబ్లం అనేది కొంచెం సివియర్గా రావచ్చు. ఎవరికైనా ఆల్రెడీ ఫ్యాటీ లివర్ రిలేటెడ్ సిరోసిస్ ఉంది అంటే వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటుంది. ఇట్లా డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ప్లేట్లెట్స్ ఇంకా సిగ్నిఫికెంట్గా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అండర్లయింగ్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ, మన యాంటీబాడీస్ తయారయ్యేది కూడా ప్రోటీన్ వల్ల లివర్లో కూడా తయారవుతాయి మన ఇమ్యూనిటీ అనేది సెల్స్. సో యూజువలీ ఈ మన ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది పేషెంట్స్. ఓకే, కిడ్స్లో కనుక ఈ లివర్ ఫ్యాటీ చూస్తే ఒకవేళ వాళ్ళకు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది లైఫ్పై? సో ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉందంటే ఫస్ట్ చైల్డ్ ఓబీసిటీ ఉందా చూసుకోవాలి. ఓబిసిటీ ఉంది అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయాలి. ఈ మధ్యలో వీడియో గేమ్స్, యూట్యూబ్ దీన్నే చూస్తుంటారు కిడ్స్, దానివల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. సో వాళ్ళకి బయట అవుట్డోర్ గేమ్స్కి ఎంకరేజ్ చేయాలి, సైక్లింగ్ లేదంటే అవుట్డోర్ గేమ్స్కి ఎక్సర్సైజ్. వాళ్ళ డైట్ చూసుకోవాలి, జంక్ ఫుడ్స్ రిస్ట్రిక్ట్ చేయాలి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో. సో దీంతో మనం గ్రాడ్యువల్గా ఈ ప్రాబ్లమ్ని రివర్స్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మనకి ఒబిసిటీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పీడియాట్రిషియన్ ఇవాల్యుయేషన్ అండర్ గైడెన్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ప్రత్యేకించి కొంతమంది ఫ్యాటీ లివర్ ఉన్నా సరే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అంటే నేను వెయిట్ తక్కువే ఉన్నాను, లేదంటే ఫుడ్ సరిగ్గానే తీసుకుంటున్నాను అని అనుకుంటారు, కానీ వాళ్ళ బాడీలో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? ఒకవేళ ఇన్ కేసు నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? సో ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంది, వాళ్ళకి చెప్పిన అడ్వైజెస్ ఫాలో అవ్వట్లేదు అంటే గ్రాడ్యువల్గా ఈ లివర్ అనేది ఇనీషియల్గా ఏం సిమ్టమ్స్ కనపడవు, బట్ పర్టికులర్ టైం తర్వాత మనకి 5 to 7 ఇయర్స్లో గ్రాడ్యువల్గా ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత లివర్లో క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ మనం డాక్టర్ చెప్పిన గైడెన్స్ని ఫాలో అవుతేనే బెస్ట్. ఓకే, యూత్లో ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో యూత్లో. సో వాళ్ళకి ఇచ్చే మీరు సలహా సూచనలు? యూత్లో మనకి మెయిన్ చెప్పేదంటే వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ చాలా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, దాంట్లో న్యూట్రిషన్ అంత ఉండదు కాబట్టి క్యాలరీస్ చాలా హై ఉంటాయి. సో జంక్ ఫుడ్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి మనము. కార్బోనేటెడ్ బెవరేజెస్ ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్, తర్వాత ప్యాకేజ్డ్ జ్యూసెస్, దే కంటైన్ లాట్ ఆఫ్ ఫ్రక్టోజ్, తర్వాత సుక్రోజ్ ఉంటుంది, అది మన లివర్కి మంచిది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఫ్యాట్ మన బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ అయ్యాక. తర్వాత ఈ మధ్యలో యూత్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది, చాలామంది డెస్క్ జాబ్లు చేస్తున్నారు. సో డైలీ మన లైఫ్ స్టైల్లో ఒక 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకుంటే బెస్ట్. అది మనకి ఫ్యాటీ లివర్ ప్రివెన్షన్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సంగారెడ్డి నుంచి జాన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. హలో జాన్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ మొన్న నాకు ఫ్యాటీ లివర్ ఉంది సార్. అయితే నేను మొన్న టెస్ట్ ఇప్పించాను సార్, మన సెవెన్ ఇచ్చాను సార్. ఓకే, గ్రేడ్ బి వచ్చింది సార్ నాకు. స్టేజ్ బి, స్టేజ్ 2 సార్. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 అని చెప్పారా? అవును సార్. ఓకే, అదే సార్ బాగా మాకు కడుపు బరంగా ఉంది సార్. బాగా ఏం తిన్నా ఒక డొక్క బాగా నొప్పి వస్తుంది సార్, ఒక సైడ్ వన్ సైడ్ బాగా. రైట్ సైడ్ అబ్డమెన్లో పెయిన్ వస్తుంది మీకు? పెయిన్ వస్తుంది సార్ బాగా. ఎప్పుడైనా వాటర్ తక్కువ తాగినా, కొంచెం ఫుడ్ ఎక్కువ తిన్నా. యాక్చువల్లీ నేను రెస్టారెంట్ లో చేస్తాను సార్. యాక్చువల్లీ నేను రెస్టారెంట్ లో చేస్తాను సార్ జాబ్. సరే, ఇప్పుడు వెయిట్ ఎంత ఉందండి నీకు? 89, 90 ఉంటుంది సార్ అది. అదే అండి. సో నీకు ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఈ ఫ్యాటీ లివర్ అనేది వచ్చింది. సో డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అడాప్ట్ చేసుకోవాలి.
సో ఇది గ్రేడ్ 2 నుంచి ఏమైనా అడ్వాన్స్ ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్తుందా అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ పెయిన్ కూడా లివర్ వల్లనైనా ఇంకేమైనా రీజనా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు మనకి. సో అల్ట్రాసౌండ్ కాకుండా ఎండోస్కోపీ కూడా అవసరం పడవచ్చు. తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్స్ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకోవాలి. ఆల్కహాల్ ఏమైనా కన్జంప్షన్ ఉంటుందండి నీది? అంటే వీక్లీ ఉంటామే ఉంటుంది సార్ నాది. అది స్టాప్ చేసేయండి ప్లీజ్. ఆల్కహాల్ ఆల్రెడీ మనకి ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్ ఉంది, దానిపైన ఆల్కహాల్ అనేది ఇంకా పాయిజనస్ అనమాట నీ లివర్కి. సో అట్లనే కంటిన్యూ చేస్తే మనకి ఫ్యాటీ లివర్తో పాటు ఆల్కహాల్ కూడా అడిటివ్ ఎఫెక్ట్ వల్ల ఫాస్ట్గా మన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇన్ కేసు భవిష్యత్తులో ఫ్యాటీ లివర్కి సంబంధించి ఏమన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమన్నా అందుబాటులో ఉండే అవకాశం ఉందనుకోవచ్చుంటారా? సో డెఫినెట్గా దీనిపైన రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ అడ్వాన్స్డ్ ఫైబ్రోసిస్ వస్తే ఆ ఫైబ్రోసిస్ని ఎలా రివర్స్ చేయాలి అనేది కొన్ని మెడికేషన్స్ పైప్లైన్లు ఉన్నాయి, రీసెర్చ్లు ఉన్నాయి. మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 5 to 10 yearsలో మనకి ఆ మెడికేషన్స్ ఉండొచ్చు. బట్ ప్రివెన్షన్ అనేది ఎప్పుడైనా బెటర్ రాదర్ దెన్ మనం కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత రివర్సిబుల్ ట్రీట్మెంట్కి వెళ్ళే బదులు కాంప్లికేషన్స్ని మనం ఫస్టే ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, Thank మా you. స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే పల్స్ రేట్. నమస్తే.